తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివా గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. సినిమా ఇండస్ట్రీలో అంత కెరియర్ ఉండదు, బిగ్ బాస్ పెద్ద మైనస్ డిజాస్టర్ అంటారు కదా. బిగ్ బాస్ నీ లైఫ్లో ఎలా యూజ్ అయింది? బేసిక్గా బిగ్ బాస్ వల్ల నాకు కొద్దిగా రీచబిలిటీ వచ్చింది. రీచబిలిటీ ఇంకొద్ది ఎక్కువ జనంలో చాలా గట్టిగా ఎక్కువ వెళ్ళాను. అంతకు ముందే వెళ్ళాను జానకి వల్ల. సో నాకు బిగ్ బాస్ వల్ల నాకేం ఫేమ్ రాలేదు. ఆల్రెడీ ఫేమ్ ఉండి బిగ్ బాస్లోకి వెళ్ళి ఇంకా కొద్దిగా రీచబిలిటీ తెచ్చుకున్నాను. సో అక్కడ వచ్చిన రీచబిలిటీని దేనైనా కానీ ఏ రకంగా వాడుకోవాలో ఆ రకంగా వాడుకుంటూ ఉన్నాను కాబట్టి సుమతి శతకం చేశాను. తర్వాత కూడా మంచి సినిమాలు చేస్తాను అంతే. దానివల్ల ప్లస్ మైనస్లు అనేటివి ఏంటంటే మనం ఆలోచించి తీసుకునే డెసిషన్స్లోనే ప్లస్లు మైనస్లు ఉంటాయి అంతే. ఏదన్నా కానీ అది ఏక్ దిన్కా రాజా అయిపోయింది. 3 నెలల ముచ్చట, తర్వాత ఇంకేం ఉండదు. మన స్ట్రగుల్స్ మన లైఫ్ ఇవన్నీ అంతే. నేను ఒకటే చెప్తా, పాట పాడేవాడు పాట పాడుకోవాల్సిందే, యాక్టింగ్ చేసేవాడు యాక్టింగ్ చేసుకోవాలి, బిజినెస్ వాడు బిజినెస్ చేసుకోవాలి, రీల్స్ వాడు రీల్స్ చేసుకోవాలి, గుంతలు తోవాడు గుంతలు తవ్వుకోవాలి. ఎవ్వడి పని ఆడే చేసుకోవాలి తప్ప దీనివల్ల ఓవర్ నైట్లో ఎవ్వరు స్టార్ అవ్వలేరు. మన కష్టం మనం తీసుకునే స్టెప్స్ బట్టే మనం పైకి వస్తాం. ఇది నేను బాగా తెలుసుకున్నాను. తెలుసుకుంటేనే పని మనకు క్లారిటీ ఉంటుంది, తెలుసుకోకపోతే క్లారిటీ. లాస్ట్ ఇంటర్వ్యూలో చేసినప్పుడు ఇదే ఛానల్లో లైఫ్ లో కొన్ని సార్లు ఏం చేయాలో తెలియనప్పుడు చిల్ అవ్వాలి అని చెప్పావు. బట్ ఇప్పుడు క్లారిటీ ఉందని చెప్తుంటే ఓకే చిల్ అవుతున్నాను కదా. ఇప్పుడు కూడా చిల్ అవుతూ ఉన్నాను కాబట్టి క్లారిటీ ఉన్నాయి అప్పుడప్పుడు మనకు. ఓకే, సో ఈ సీజన్ కి తేజుని పంపిస్తున్నాం అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. సీరియల్ చేస్తుంది, ఎక్కడ పోతుంది ఆవిడ? ఎక్కడికి పోతుంది. ఇంకా సీరియల్ అవుతుంది, తమిళ సీరియల్ చేస్తుంది, ఐలీ అవుతుంది. ఇంకా 1 year ఉంది, చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ ఓకే వెళ్తుంది. సో ఇప్పటి వరకు నిన్ను బ్యాక్ ఎండ్ లో ఉండి నిన్ను ట్రోల్ చేసే వాళ్ళకి, లేకపోతే లైఫ్ లో వీడి మొహం మళ్ళీ చూడకూడదు అనిపించే పర్సన్స్ నీకు ఎవరైనా ఉన్నారా? నాకా? చుట్టుపక్కల చాలానే మంది ఉంటారు కానీ నేను ఊరికే చూస్తూ ఉంటాను అంతే, ఏం పట్టించుకో ఎక్కువ ఎందుకు ఆలోచించడం. వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు మన గురించి మనం కూడా వాళ్ళ గురించి ఆలోచించి మనం స్ట్రైన్ అవ్వకూడదు. ఆలోచించాల్సి నాకు చాలా బోల్డ్ ఉన్నాయి, ఎవరికి ఆలోచించాను. లెట్ దమ్ ఫీల్, లెట్ దమ్ డిసైడ్, లెట్ దమ్ డిస్కస్, లెట్ దమ్ ట్రోల్. మనకి ఏం అవసరం లేదు, కూర్చుందాం, వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటాం, మన పని మనం చేసుకుందాం. ఒక మాస్ స్వీట్ వార్నింగ్ ఏం వద్దబ్బా, ఎందుకు వార్నింగ్లు అవన్నీ అవసరం లేదు అవన్నీ. ఇప్పుడు నేను ఒకటే నమ్ముతా, కర్మ. ఆ రోజు చెప్పాను, ఈరోజు అదే చెప్తాను, ఇప్పుడు అదే నమ్ముతాను నేను. ఒక స్టేజ్ ఆఫ్ వరకు నేను అనుభవిస్తా, ఒక స్టేజ్ తర్వాత నువ్వు అనుభవిస్తావు. అది తిరిగి తగలకోకుండా పోదు. దానికోసం నేను ఎందుకు నీ గురించి ఆలోచించుకోవడం, అవన్నీ అవసరం లేదు. వద్దు, అనవసరంగా బ్రెయిన్ స్ట్రెస్ ఎక్కువైపోయిందంటే అనవసరంగా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. మళ్ళీ మనం మ్యాన్షన్ హౌస్ ఎన్ని అంటే. సో అమర్ ఫేవరెట్ బ్రాండ్ ఏంటి ఇప్పుడు? ఏం లేదు ఇప్పుడు, అప్పుడేదో చెప్పేవాడు, ఆపేసానే. ఇప్పుడు ఏం లేదు, నేను నమ్మరా? లేదే, నిజంగా ఆపేసాను. అడుగు కావాలంటే ఆడినాడు, నమ్మచ్చా? ఆపేసావా? నీ బాలకృష్ణ బ్రాండ్ ఏం లేవు, అన్నీ ఆపేసాను. శుభ్రంగా జిమ్ చేసుకుంటున్నాను, తింటున్నాను, పడుకుంటున్నాను ఆరోగ్యంగా. ఇప్పుడు అమర్ ఒక పార్టీకి వస్తే ఏముండదు, ఏముండదు, వాటర్ తాగుతాంటాను. నీలో ఈ మార్పు నేను అసలు డైజెస్ట్ చేసుకోలేను. బట్ ఒకప్పుడు యుద్ధాల గురించి ఇప్పుడు ఎందుకు, యుద్ధాలు చేసి అలసిపోయాము ఇప్పుడు, అంతా దెబ్బలు తగిలాయి. సో ఇంత నవ్వుకుంటూ ఇంత పాజిటివ్గా ఇప్పుడు మాట్లాడేస్తున్నావు, కానీ అమర్కి కూడా లోపల ఏదైనా తెలియని ఒక విషయం గురించి ఏదైనా భయం ఉందా? అబౌట్ కెరియర్ కానీ, లేకపోతే నీకంటూ ఏదైనా భయం ఉంది అంటే అదేం చెప్తావు? భయం అనేది ప్రతిరోజు ఉండేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నాడని చెప్పినా కానీ మన ఆలోచనలు మనకి ఏం కావాలో వాటి మీదే ఉంటుంది. ఒక్కొక్కసారి ఏం చేయాలో అర్థం కాదు, ఏంట్రా ఈ జీవితం అనిపిస్తుంది, ఎప్పుడు వస్తుందిరా అనిపిస్తుంది. ఈ రోజు పోయింది, రేపు పోయింది, ఎల్లుండి పోయింది, మంత్ పోయింది, ఇయర్ పోయింది అనిపిస్తూ ఉంటుంది. ఆ బాధ ఉంటుంది కాబట్టి ఆ బాధనే మనకు ఫ్యూయల్ లాంటిది. ఫర్దర్గా ఇంకా మనం రెడీ అవ్వాలి, ఇంకా ఇలా చేసుకోవాలి, అలా ఉండాలి అని చెప్పడానికి చిన్న బూస్ట్. బట్ ఎవ్రీ టైమ్ ఐ రిగ్రెట్. ఇప్పటికీ నేను బాధపడుతూనే ఉంటాను, అరే నెక్స్ట్ ఏంట్రా అందరు వెళ్ళిపోతున్నారు, మనం ఇంకా వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాం, ఎప్పుడు వస్తుంది. ఏమో ఆ వచ్చినప్పుడు మనం ఎక్కడానికి సిద్ధంగా ఉండాలి కదా, వస్తుంది అనే నమ్మకం. నేను నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతాడు? నా మీద నాకు నమ్మకం ఉంది. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదమ్మా, నమ్మకం. మనం నమ్ముకోకపోతే ఎదుటోళ్ళు కూడా మనం నమ్మనప్పుడు ఇంకా అవసరం లేదు కదా మనం.
అవును. అంతే, సో ఆ కాన్ఫిడెంట్ తో ముందుకెళ్ళి. కాన్ఫిడెన్స్ ఉంది అంతే. బట్ బయట చూసే వాళ్ళకి ఏంటి, అమర్ మంచిగా ప్రమోషన్స్ చేస్తాడు, మంచిగా ఏ టీవీ షో చూసినా టాప్ లో ఫస్ట్ అమర్ అమర్ పేరు ఉంటది. సో మంచిగా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, డబ్బులు వస్తాయి, బాగా సంపాదించుకున్నాడు, ఆరామ్సే సెటిల్ అయిపోయాడు అనుకునే వాళ్ళకి ఏం చెప్తా అంటే, అమర్ ఎంత సంపాదించాడు అసలు, నీకేవో ఒక్కొక్క సిటీలో ఒక విల్లా ఉంది మొన్న అన్నట్టు. చూసాను నేను కూడా, నిజంగా బాగుండరా బాబు, నిజంగా అవన్నీ దొరికింటే బాగుండు అసలు. ఛా, Hmm. ఎక్కడున్నాయి, సస్టైన్ అవ్వాలి, ఇంకొకటి ఏదైనా వచ్చే వరకు సస్టైన్ అవ్వాలి కాబట్టి 1-2 షోస్ చేసుకుంటే అట్లీస్ట్ ఆ మంత్ గడుస్తుంది, మనకు బాగుంటుంది, మన పర్సనల్ ఖర్చులనే తీరుతాయి. Hmm. అలాగే నేను ముందుకు వెళ్తున్నాను పాజిటివ్ మైండ్తో, పాజిటివ్గా ఉండి, అంతే, అంతమించి ఏం లేదు. సో ఎక్కడ ఏం ఆస్తులు లేవు. ఏమున్నాయి, ఏం లేవు. ఏమో రా, విజయవాడలో విల్లా అంట, రాజమండ్రిలో ఫ్లాట్ అంటే ఏదేదో వింటున్నా, అందుకని ఏంటో దేనికి పిలవకుండానే అన్ని ఇనాగ్రేషన్స్ చేసేసావా అని డౌట్ వస్తుంది. నాకు అదే డౌట్గా ఉంది. ఇన్ని ఉన్నాయంటే అట్లీస్ట్ మా రవి గారికో లేకపోతే మానస్ గారికో చెప్పకుండా నేను ఎట్లా కొన్నానా అని చెప్పి నాకు కూడా. Hmm. ఉమ్. ఏం లేవు. ఏమున్నాయి, ఏం లేవు, తొక్కున్నాయి. జస్ట్ హైదరాబాద్ లో ఉన్న అమర్కి ఓన్ హౌస్ ఉందా? ఓన్ వస్తుంది, ఇక్కడ ఉంది. తేజు తీసుకుంది 1 year తర్వాత, ఈ 1 year లో తీసుకున్నట్టున్నావు. లాస్ట్ ఇయర్ తీసుకుంది. అంతే, ఎక్కువ అడగకండి, మనోడి దగ్గర ఎక్కువ ఏం లేవు. ఒక కారు ఉంది అయ్యా, అంతమించి ఏం లేదు అది. సో అసలు ఇన్ని చూస్తున్నప్పుడు నీకు ఏమనిపిస్తూ ఉంటది బేసిక్ గా, అంటే అవన్నీ నిజమైతే బాగుండు అనిపిస్తుందా, వీళ్ళందరూ ఏంది ఇలా రాస్తున్నారు అనిపిస్తుంది? చూడడం మానేద్దాం అనిపిస్తుంది, ఓకే. చూసినప్పుడు దాని మీద ఎక్కువ ఆశ పుడుతుంది, ఎందుకులే వచ్చేటి వస్తాయి కదా టైంకి అని చెప్పి. ఓకే, ఈ షో నుంచి మానస్ అన్నకి, ఇది ఫ్రెండ్షిప్ డే ఎపిసోడ్ కాబట్టి మానస్ అన్నకి నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే ఒక్కసారి చెప్పొచ్చు. బావా, సో సింపుల్గా ఎప్పుడు నిన్ను తీసుకోలేను, చెప్పలేను, ఒకటే నేను ఎప్పటికీ చెప్పేది, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ మై లైఫ్. ఇది నా చివరి మాటల్లో అయినా, నేను చివరిగా ఉండేటప్పుడైనా సరే నిన్ను చూస్తూ ఉంటూ, నువ్వు వచ్చినప్పుడు నేను పోయినాక నాకు హ్యాపీయే, అంతవరకు నువ్వు నాకు ఇష్టం, నువ్వు అంటే పిచ్చి నాకంతే. లవ్ యూ బావ.